ఎన్నికలకు ముందు మోసపూరిత హామీలు ఇవ్వడం, ఎన్నికల తర్వాత మోసం చేయడం టీడీపీ నైజమని డో నియోజకవర్గ పరిశీలకుడు, గుత్తి మాజీ ఎంపీపీ కోన మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం గుత్తి మున్సిపాలిటీలోని 11వ వార్డులో వైసీపీ నాయకులతో కలిసి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం వార్డులో గడప గడపకు తిరుగుతూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించి కరపత్రాలను అందజేశారు. అనంతరం కోన మురళీధర్ రెడ్డి, వైకాపా యువ నాయకుడు కోన నిశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించడమే వైఎస్ఆర్సీపీ లక్ష్యమని వారు పేర్కొన్నారు. 2014 ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేశారన్నారు. అప్పట్లో చంద్రబాబు 600కు పైగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని, ఆ తర్వాత వాటిలో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. ఏకంగా ఎన్నికల మేనిఫెస్టో వెబ్సైట్లో కనబడకుండా చేశారని గుర్తు చేశారు. 2024 ఎన్నికలకు సంబంధించి జనసేన, టీడీపీ ఉమ్మడిగా ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అమలు సాధ్యం కాదని గ్రహించిన బీజేపీ నాయకులు మేనిఫెస్టో కాపీలను ముట్టుకోవడానికి కూడా ఇష్టపడడం లేదన్నారు. దీన్ని ప్రజలంతా గమనించాలన్నారు. వైకాపా యువ నాయకుడు కోన నిశాంత్ రెడ్డి మాట్లాడుతూ గుత్తి మున్సిపాలిటీలో నీటి సమస్య ఉన్న మాట వాస్తవమేనని, వైసీపీ అధికారంలోకి రాగానే గుంతకల్ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి నీటి సమస్యని పరిష్కరిస్తారని, అందుకు మేము కూడా హామీ ఇస్తున్నామని వారు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో గుంతకల్ ఎమ్మెల్యే అభ్యర్థి వై వెంకట్రామరెడ్డిని, జిల్లా ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణకు మీ అమూల్యమైన ఓటు ఫ్యాను గుర్తుకు వేయించి ప్రజలకు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో డో నియోజకవర్గ పరిశీలకుడు, గుత్తి మాజీ ఎంపీపీ కోన మురళీధర్ రెడ్డి, ఆయన సతీమణి కోన శ్రీలత, వైకాపా యువ నాయకుడు కోన నిశాంత్ రెడ్డి, వైసీపీ నాయకులు అజీద్, సికిందర్, గోరం హాబు, శివ, సాదిక్, సోము, బబ్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైవిఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, వైవిఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, వైవిఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. కాన్గుట్ట కోటేలనా ఇంకో బలా నిశాంత్ అడపో, నిశాంత్ కొట్టు తేడనా అన్న పామ్నాడు పట్టుకున్నారు పట్టుకోద్దండ బా फोटो वीडियो मामूल होती होती वैसा पैसा करता है कि बाबू अंत నిశాంత్ అందరికి చెప్పండి ఇక్కడ అక్కడ ఉండే గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో మరి కౌన్సిలర్ ఫారూక్, మరి గోరామాబు, అజీజు, వారి మిత్రులు ఉన్న మహిళలందరూ కూడా కలిసి క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశాము. మరి అది ప్రతిరోజు కూడా వైఎస్ఆర్ పార్టీ కోసం ఇక్కడ ఆర్గనైజేషన్లు పనిచేస్తున్నాము. కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడప వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు చేయమని కోరుకుంటున్నాము. ప్రజల్లో స్పందన చాలా బాగుంది. వైఎస్ఆర్ పార్టీ పైన జగనన్న చేసిన అభివృద్ధి పనులు కానీ ఏవైనా కానీ, అలాగే ఎమ్మెల్యే గారు వెంకటరామరెడ్డి గారు చేసిన పనుల వల్ల కూడా తప్పకుండా ఫ్యాన్ గుర్తుకి వేస్తామని, ముఖ్యంగా మహిళల్లో చాలా మంది దాదాపు 180% వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళే చెప్తున్నారు ఎక్కడ అడిగినా కూడా. కాబట్టి ప్రతిరోజు నిత్యం దాదాపు 15-20 రోజుల నుంచి క్యాంపెయిన్ చేస్తున్నాం మేము ప్రతి వార్డులో కూడా. ప్రతిరోజు ఈ 11వ వార్డు కూడా క్యాన్వాసింగ్ చేస్తున్నాము. కాబట్టి రాబో దినాల్లో ఇంకా 3-4 రోజులు ప్రచారం మిగిలి ఉంది. తప్పకుండా ఆ 4 రోజులు కూడా పూర్తిగా ప్రజల్లో మమేకమై ప్రతి ఇంటికి ఇప్పటికే 15 సార్లు పైన పోయినాము. ఇంకొక 10 సార్లు కూడా పోయి ప్రతి ఒక్కరిని కూడా ఓటు అడిగి తప్పకుండా వైఎస్ఆర్ పార్టీకి ఇక్కడ వైవిఆర్ కోసం ఒక ఓటు, మరి ఎంపీ శంకర్ నారాయణ కోసం ఇంకో ఓటు ఫ్యాన్ గుర్తుకు వేయాలని కోరుకుంటున్నాం. మరి గుంతకల్ నియోజకవర్గంలో చరిత్ర మళ్ళీ ఒకసారి త్వరలో తిరగరాస్తున్నారు ప్రజలు. ఎందుకంటే రెండోసారి ఎమ్మెల్యే ఎవరు కాలేదని ఒక ఇది ఉంది. తప్పకుండా రెండోసారి ఇప్పుడు మళ్ళీ వైవిఆర్ గెలిచి
మంత్రిగా కూడా ఆయన్ని చూడాలని మేమంతా కోరుకుంటాం. కాబట్టి రాబో దినాల్లో మాతో పాటు ఉన్నవారే కాకుండా ప్రజలందరూ కూడా, అలాగే గుత్తి మున్సిపాలిటీ పరిధిలో ప్రజలందరే కాకుండా మొత్తం నియోజక ప్రజలందరూ కూడా ఇక్కడ వాస్తవాలు ఏం జరుగుతున్నాయో ఒకసారి ఆలోచించుకొని తప్పకుండా రాబో దినాల్లో గుత్తి గుంటకల్ ప్రశాంత వాతావరణం కోరుకొని రాబో దినాల్లో తప్పకుండా 13వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం జరిగే పోలింగ్లో ప్రతి ఒక్కరు కూడా 2 ఓట్లు ఇస్తారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయాలని మరొకసారి మీ అందరూ కోరుకుంటూ మాకు ఈ విశేష స్పందన ప్రజల నుంచి రావడం చాలా సంతోషకరంగా ఉంది. కాబట్టి రాబో దినాల్లో 13 తర్వాత జూన్ 4వ తేదీ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా తప్పకుండా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రజలందరి తరఫున నేను వారిని కోరుకుంటాను. ఇక్కడ వెంకటరామరెడ్డి గారు కూడా గెలుస్తారు. కాబట్టి మరొకసారి మీ అందరినీ ప్రజలందరినీ నేను వైఎస్ఆర్ పార్టీకి 2 ఓట్లు ఇస్తారు. అవి 2 కూడా ఫ్యాన్ గుర్తుకు కూడా కోరుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంకి వచ్చిన ప్రతి ఆడపిల్లలకి, కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నా ధన్యవాదాలు. మరి గత 15 రోజుల నుంచి ప్రతి వార్డులో యూత్ అంతా కూడా ప్రతి 25 వార్డులలో గుత్తిలో పల్లెల్లో కూడా తిరగడం జరుగుతుంది. ప్రతి దగ్గర యూత్ అందరూ కూడా వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేస్తామని సంతోషంగా చెప్పడం జరుగుతుంది. మేము వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, గత 50 సంవత్సరాల నుంచి కోన మురళీధర్ రెడ్డి కానీ వారి కుటుంబం కానీ ప్రజలందరికీ ఎలాగైతే ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారికి ఏ సమస్య వచ్చినా గుత్తి మండలంలో అంతా ఎప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తాము. ఇప్పుడు కూడా వైవిఆర్ కూడా మీకు అందరికీ అండగా ఉంటాడని చెప్పి వారి తరఫున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, పార్టీ నాయకులు అందరూ మీకు ఏ సమస్య వచ్చినా మేమందరం ఎల్లకాలం మీకు అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా మీకు తీరుస్తామని చెప్పి ఖచ్చితంగా ఈరోజు అందరికీ మాటిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ కుటుంబం తరఫు నుంచి మీకు మరీ ముఖ్యంగా ఇంకొకటి చెప్పడం ఏమంటే, టీడీపీ వాళ్ళు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. జగనన్న ఏం చేయట్లేదు, అభివృద్ధి చేయలేదని. ప్రతి ఒక్క పల్లెకి రైతు భరోసా కేంద్రం వచ్చింది, హెల్త్ సెంటర్ వచ్చింది, 24 గంటలు డాక్టర్ అందుబాటులో ఉంటున్నారు. ప్రతి ఒక్క పథకం జగనన్న డైరెక్ట్గా ఇంటికి బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లలోకి డబ్బులు వేయడం జరుగుతుంది. ఎటువంటి మిడిల్ మ్యాన్ లేకోకుండా. ఇది ఎప్పుడే కానీ గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రతి 50 మందికి ఒక వాలంటీర్ని ఇచ్చి అన్ని నిత్య అవసరం ఏమైతే ఉందో ప్రతి ఒక్క పథకం వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు జమ చేశారు. మరి ఇటువంటి నాయకుడిని మనం 175కి 175 స్థానాల్లో గెలిపించుకొని మన వైవిఆర్ గారిని గుంటకల్కి బ్లడ్ బ్యాంక్ తెచ్చి 100 పడకల ఆసుపత్రి తెచ్చి ప్రతి 3 మండలాలలో ప్రతి ఒక్క మనిషికి ఏ పార్టీ వారు వచ్చినా మీకు అండగా తోడుగా ఎప్పుడు మీరందరూ మా కుటుంబ సభ్యులే అని చెప్తూ ప్రతి ఒక్కరికి పనిచేసి పెట్టు తన వంతు సాయం చేసిన వైవిఆర్ గారిని మనం అఖండ మెజారిటీతో 1,00,000 మెజారిటీతో గెలిపించుకొని శంకరనారాయణ ఎంపీ గారిని కూడా మరి చాలా మెజారిటీతో గెలిపించుకొని 2 ఓట్లు మీ అందరికీ చేతులు జోడించి నమస్కరించి అడుగుతున్నాను. 2 ఓట్లు ఫ్యాన్కి వేసి వైఎస్ఆర్సీపీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకొని, వెంకటరామరెడ్డి గారిని ఎమ్మెల్యే చేసుకొని, శంకరనారాయణ గారిని ఎంపీ చేసుకొని, మన వెంకటరామ అన్నని మినిస్టర్గా చూసి మన గుంటకల్ నియోజకవర్గంని మరొకసారి అభివృద్ధి బాటలో నడిపించాలని మీ అందరికీ పేరున గుంటకల్ నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటూ, మీకు ఎల్లప్పుడూ మేమందరం తోడుగా, నీడగా, అండగా మా కుటుంబం 50 సంవత్సరాల నుంచి ఎలాగైతే ఉందో వైవిఆర్ అన్న గారు కానీ, శ్రీనివాసరెడ్డి అన్న కానీ, మంజునాథ్ రెడ్డి అన్న కానీ, గుత్తిలో ఉండే వైసీపీ నాయకులు, కార్యకర్తలు మీకు ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా మీ అందరికీ తోడుగా, అండగా నిలబడుతున్నామని చెప్పి, మరొక విషయం వాటర్ సమస్య కూడా ఎమ్మెల్యే గారు ఈసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన మొట్టమొదటి పని చేసేది గుత్తికి నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం చేసేదే. ప్రతి ఇంటికి కుళాయి తెప్పించే సమస్యని ఆ ప్రాజెక్ట్ ఆల్రెడీ కంప్లీట్ అయింది 70%, ఇంకా 30% మాత్రమే ఆ కాంట్రాక్టర్ వల్ల ఎన్నిక జరగడం జరిగింది. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఇంటికి కుళాయి వస్తుందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరినీ మరొక్కసారి వైఎస్ఆర్సీపీకి 2 ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే మీకు అన్ని పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చల్లగా, ఆరోగ్యంగా, విద్యతో, వైద్యంతో, సుఖ సంతోషాలతో ఉంటుందని మీ అందరికి మరొకసారి మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ. జై జగన్, జై వైవిఆర్.